జూనియర్ ఎన్టీఆర్ చేతి ఫింగర్ బోన్ మెజర్ ఫ్రాక్చర్ అయింది అంటూ చాలా వార్తలు వస్తున్నాయి. అసలేం జరిగింది? ఎన్టీఆర్ బర్త్డే రోజు హ్యాపీనెస్ లేకుండా క్యాజువల్ స్మైల్ తో చేతి కట్టుతో ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అసలు ఎన్టీఆర్ హ్యాండ్ కి ఫ్రాక్చర్ ఎలా జరిగింది? ఇప్పుడు ఎన్టీఆర్ కి ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అప్పట్లోగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మన ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్ జోష్ లో ఉన్నప్పుడే ఒక ఫోటో నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. బర్త్డే రోజు చేతి కట్టుతో ఎన్టీఆర్ కనిపించడం, ఈ ఫోటో చూసి ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు. అయితే అదే టైంలో వార్ 2 అప్డేట్ తో కూడా వచ్చేసారా ఎన్టీఆర్. ఫ్రాక్చర్ కూడా మూవీ షూటింగ్ లో జరిగిందంట. ఆల్రెడీ వార్ 2 షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి చేతి ఫింగర్ బోన్ మీద దెబ్బ తగలడంతో షూటింగ్ కొన్ని రోజులు పాజ్ చేశారంట. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ స్పెషల్ డైట్ తీసుకొని మరీ సన్నబడ్డారంట. అయితే వార్ 2 టీజర్ లో ఎన్టీఆర్ వర్సెస్ హృతిక్ రోషన్ అన్నట్లు ఉంది. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్స్ లో ఏ మూవీలో కూడా మనం చూసుండం. ఈ టీజర్ చూసి ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అయితే కాంట్రవర్సీ ఎక్కడ జరిగింది అంటే, చేతికి గాయం అనేది పబ్లిసిటీ స్టంట్ మాత్రమే, టైమింగ్ చూసి ప్లాన్ చేశారని మరికొంతమంది మాత్రం ఎన్టీఆర్ మీద పొలిటికల్ ప్రెషర్ కూడా ఉందని, ఆ విషయాన్ని మిగిలిన వాళ్ళకి చెప్పకుండా గాయం డైరెక్ట్ గా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇదంతా రియల్ గాయమా లేదంటే మూవీ ప్రమోషన్స్ గేమా? కామెంట్స్ లో తప్పకుండా చెప్పేసేయండి.